నువ్వు బాధపడకమ్మా, అన్నయ్యకేం కాదు. నేను బాధపడుతుంది అన్నయ్య గురించి కాదు మధుర, వసుంధర గురించి. పాపం తనొక్కత్తి ఏ స్వార్థం లేకుండా వంశీబాబు కోసం పోరాడుతోంది. కాని వాళ్ళని విడదీయాలని ఆ దుర్మార్గులు ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. వాళ్ళిద్దరికి ఏం కాకుండా ఆ భగవంతుడే కాపాడాలమ్మా. మురళి అన్నయ్య వెళ్ళాడు కదమ్మా, వాళ్ళకేం కాదు. చూడమ్మా మధుర, వంశీ వసుంధరలను కాపాడడానికి మీ అన్నయ్య ఏమి కలియుగ భగవంతుడు కాదమ్మా. అమ్మ నీకు విషయం తెలుసో లేదో, వసుంధర భయపడుతుందని చెప్పేసి మటలు చేయడం కూడా మానేసని తెలుసా? వసుంధర నాకు ఎంత విలువైన మనిషో మీ అందరికీ బాగా తెలుసు. ప్లీజ్ అమ్మా, వసుంధర ఎక్కడుందో మీకు తెలుసుంటే నిజం చెప్పండి ప్లీజ్ అమ్మా. మీరు చెప్పేస్తే మిమ్మల్ని ఇప్పుడే వదిలేస్తాను. ఒట్టు చూడండి, నన్ను కూడా అన్నయ్య అని పిలువమ్మా. చూడండి అన్నయ్య, మీరు వసుంధర గారిని వంశీ సార్ని విడదీయాలనుకుంటున్నారు. వాళ్ళకి ఈ పాటికి పెళ్ళైపోయి ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమించుకున్న వాళ్ళు, వాళ్ళని దూరం చేయడం తప్పన్నయ్య. వాళ్ళకి బదులుగా మమ్మల్ని చంపండి, అదైనా మాకిష్టమే. అమ్మా, ఎందుకో ఆ వంశీగాడిని తలుచుకున్న ప్రతిసారి నా శాతి పెద్దదైపోయి ఒక్కసారిగా ముక్కలైపోయినట్టు అనిపిస్తుందమ్మా. ఎందుకంటే ఈ గుండెల్లో వసుంధర ఉంది, దాని పక్కనే వంశీగాడు కూడా ఉన్నాడు. అందుకు అమ్మ మధుర, మీ అన్నయ్యకి ఫోన్ చేసి ఎక్కడున్నాడో కొనుక్కో. మీ అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయలేదనుకో, నా మనుషులకి మీ అన్నయ్య దొరికిపోయినట్టే. మరి ఫోన్ చేయి. వసుంధర కనపడకపోతే ఈ గుండెకి రక్త సరఫరా ఆగిపోద్ది. మా అన్నయ్య నంబర్ మీ దగ్గర ఉన్నప్పుడు మా అన్నయ్యకి మీరే ఫోన్ చేయొచ్చు కదన్నయ్య. చూడమ్మా మధుర, మీ అన్నయ్యకి నీకు మధ్య ఒక పర్సనల్ ఫోన్ నెంబర్ ఉందని నాకు తెలుసు. ఆ డబ్బా ఫోన్కి నువ్వే కాల్ చేసి మీ అన్నయ్య ఎక్కడున్నాడో తెలుసుకో. అసలే ఐరేంద్ర రగిలిపోతుంది. ఆ ముగ్గురులో ఎవరు ముందు కనిపించిన వాళ్ళని చంపేద్దే. ఒట్టు ఏమ్మా, ఈ రోజు మీ వదిలిని పసుపు కుంకుమ లేకుండా చూద్దాం అనుకుంటున్నావా? లేదుగా, ఫోన్ చెయ్యి. అమ్మా, ఈ దుర్మార్గుడు అనంత పని చేసేలా ఉన్నాడు. అన్నయ్యకి ఒకసారి ఫోన్ చేయమ్మా. మీ అన్నయ్య ప్యానల్తో రావాలంటే నువ్వు ఫోన్ చేయాలా? చేస్తావు కదా, చెయ్యి. మీరు చెయ్యండి, మీరు మాట్లాడండి. మాట్లాడండి. అన్నయ్య లక్ష్యం కూడా వంశీని వసుంధర్ని కలపడం కోసమే కదమ్మా. వాళ్ళ కోసమైనా ఫోన్ చేయమ్మా. చెయ్యమ్మా. ఇదిగో చెయ్యి. చెయ్యమ్మా. ఏమైంది మధుర? అన్నయ్య ఫోన్ రీచ్ అవ్వట్లేదమ్మా. అమ్మా, అన్నయ్యకి ఫోన్ రీచ్ అవ్వట్లేదంటే ఆనంద్ గారికి ఫోన్ చేసి జరిగింది చెప్తా. మనం ఎక్కడున్నా వసుంధర గారిని వంశీ సార్ని కాపాడతాడు కదా. ముందు ఫోన్ చేయమ్మా. ఆనంద్ గారు, రండి భోజనం చేద్దాం. నాకొద్దా లేఖ్య గారు. ఆనంద్ గారు, మీరు ఇంకా వంశీ సార్ గురించి ఆలోచిస్తున్నారు కదూ? అమ్మ అన్నయ్యని ఎంత ప్రేమిస్తుందో వసుంధర గారిని కూడా అంతే ప్రేమిస్తుందా లేఖ్య గారు. కానీ ఈరోజు వసుంధర గారిని కూడా బాధతో అసహించుకుంటుంది. అన్నయ్యని కూడా ద్వేషిస్తుంది. వాళ్ళు ఎదురు పడితే అమ్మ వాళ్ళను క్షమించదేమోనని నాకు అనిపిస్తుంది లేఖ్య గారు. ఇలాంటి రోజు వస్తుందని నేను కూడా ఊహించలేదు ఆనంద్ గారు. అసలు వంశీ సారు వసుంధర ఎందుకు ఇలా చేశారో అత్తయ్య గారికి అర్థమయ్యేలా వాళ్ళు బదులు చెప్పాలి.
హలో అన్నయ్య, నేను మధురని. చెప్పమ్మా మధుర. అన్నయ్య, వంశీ సార్, వసుంధర గారు పెద్ద ప్రమాదంలో ఉన్నారు. మీరు వెళ్ళి జాడ తెలుసుకొని వాళ్ళని కాపాడండి అన్నయ్య. ఏంటి మధుర నువ్వు అంటుంది? ఇంతకీ నువ్వెక్కడున్నావు? ఆ జోగేంద్ర మమ్మల్ని కిడ్నాప్ చేశాడు. ఇదంతా చేయిస్తుంది ఐరేంద్ర గారే. వసుంధర గారు, వంశీ సార్ కనిపించట్లేదన్నయ్య. కాపాడండి అన్నయ్య. హలో మధుర, మధుర. మధుర, ఏంటమ్మా మాట్లాడవేంటి? మధుర, హలో హలో హలో. అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం చేశారు మీరు. మీ అన్నయ్యకి ఫోన్ చేస్తానని ఆ ముద్దపప్పు ఆనంద్కి ఫోన్ చేశారు మీరు. బాబు, మమ్మల్ని వదిలే. మా మురళి వచ్చాడంటే మిమ్మల్ని వదిలిపెట్టాడు. అసలు మిమ్మల్ని నేను వదిలిపెడితే కదా. వసుంధర నా ముందుకు వచ్చే వరకు మీ ఇద్దరు నా అదుపులోనే ఉంటారు. ఏ మధుర, అసలు ఆ వంశీగాడు స్పృహలోకి వచ్చాడో లేదో. ఒకవేళ రాకపోతే నా మనుషులు వసుంధరను తీసుకురావడం కష్టమైన పనే కదా. చెయ్యి, మీ అన్నయ్య ఫోన్ చేయి. నీకే చెప్పేది, ఫోన్ చేయి. అబ్బో అబ్బా మంట, అబ్బో అబ్బో నా కళ్ళు, అయ్యో 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 నా కళ్ళు, అమ్మా అమ్మా. అమ్మ జీవితం, వీళ్ళని కూడా నువ్వు బంధించలేకపోయావేంట్రా. అబ్బో మంట, అమ్మో మంట, అబ్బా అమ్మో బాబాయ్ బాబాయ్. ఏమైంది ఆనంద్ గారు? ఆ అన్నయ్య వసుంధర గారు ప్రమాదంలో ఉన్నారంట లేకే గారు. మధుర విషయం చెప్పింది. తను నా జోగేంద్ర కిడ్నాప్ చేశాడంట. తనకి మళ్ళీ కాల్ చేస్తుంటే రీచ్ అవ్వట్లేదు. ఆనంద్ గారు, ఐరేంద్ర గారు వచ్చారు. అత్తయ్య, మా అన్నయ్య వసుంధర గారు ఎక్కడున్నారో చెప్పండి. వాళ్ళనేదో నేను దాచినట్టు నన్ను అడుగుతావేంటి ఆనంద్? ఇంకా దాచాలని చూడకండి అత్తయ్య, మాకు మొత్తం తెలిసిపోయింది. నువ్వు ఆ జోగేంద్ర వాళ్ళని చంపాలని ప్రయత్నం చేస్తున్నారని ఇప్పుడే మధుర నాకు ఫోన్ చేసింది. చెప్పండి అత్తయ్య. అయినా మీకేం అన్యాయం చేశారని వాళ్ళు ఇలా వేధిస్తున్నారు? దయచేసి వాళ్ళని వదిలేయండి ప్లీజ్. ఆపండి. ఆ జోగేంద్ర గాడికి మీ వసుంధర అంటే పిచ్చి వ్యామోహం. దాని మీద ప్రేమతో వాడేదో చేస్తే నన్ను నిలదీస్తారేంటి? ఐరేంద్రి, ఏమైంది? ఏముంది వదినా, వసుంధర చేయాల్సిందంతా చేసేసి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆ జోగేంద్ర గాడు తనని పెళ్లి చేసుకోవాలని చెప్పి పన్నాగాలు పన్నుతున్నాడు. ఈ ఆనంద్ అలేఖ్యులు ఇదంతా నేనే చేస్తున్నానని నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అత్తయ్య, నువ్వు నక్షత్ర క్షేమం కోసం వసుంధర గారిని ఇంటి నుంచి దూరం చేయాలనుకుంటున్నావు. నీకు ఈ డబ్బు, ఆస్తి, హోదా కావాలంటే చెప్పు. మేమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. దయచేసి వసుంధర గారు ఎక్కడున్నారో చెప్పండి అత్తయ్య. ఐరేంద్రి, వసుంధర అమాయకురాలు. మా మీదున్న కోపంతో వసుంధరకు హాని తలపెట్టాలనుకోకు. వసుంధర ఎక్కడుందో చెప్పు. అబ్బా, మీకు నేను ఎన్నిసార్లు చెప్పను వదినా? నక్షత్రం మెళ్ళో తాళి కట్టింది వంశీ కాదు, ఆ మురళీగాడు. అసలు నిజంగా చెప్పాలంటే వంశీ ఇక్కడ లేడు కూడా. వసుంధర మెళ్ళో తాళి కట్టడం ఇష్టం లేక నా కూతుర్ని వల్ల వేసుకుని దాన్ని పెళ్లి చేసుకుని దాని జీవితాన్ని నాశనం చేశాడు. 3 ముళ్ళు వేసిన తర్వాత ఆ మురళీగాడు వసుంధర్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. మీరు చెప్తుంది నిజమేనని ఎలా నమ్మమంటారు ఐరేంద్రి మేడం? వంశీ వసుంధరల గురించి తెలుసుకోవాలంటే ఆ జోగేంద్ర నిన్ను ఆనంద్ని కిడ్నాప్ చేయాలి, కానీ
ఆ మురళీగాడి అమ్మని చెల్లెల్ని ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఆ మురళీగాడు ఒక అనామకుడు ఆనంద్. మీ అన్నయ్య బాధ్యతలు అప్పచెప్పిన ఒక పనివాడు. ఐరేంద్రి, నువ్వంటుంది నిజం కాకుండా ఎలా పోతుంది వదినా? వసుంధర కళ్యాణ మండపంలో ఉంటే వంశీ నా కూతురు మెళ్ళో తాళెందుకు కడతాడు? నేను కొట్టినా తిట్టినా ఎందుకు భరిస్తాడు? కోమాలో ఉన్న వంశీని వసుంధర్ని కలపడానికే ఆ మురళీగాడు వెళ్ళాడు. అంటే ఇందాక నాకు ఫోన్ చేసి మాట్లాడింది మా అన్నయ్యనా అత్తయ్య? ఖచ్చితంగా వంశీనే అయ్యుంటాడు. తన ఇంటికొచ్చాక అన్ని నిజాలు మీకే తెలుస్తాయి. అప్పటిదాకా ఎదురు చూడండి. ఆనంద్, ఏంట్రా ఇదంతా? అంటే ఇన్నాళ్ళు మన కళ్ళెదురుగా ఉన్నది అన్నయ్య కదా? ఇందాక అన్నయ్య నాతో మాట్లాడాడమ్మా. వసుంధర గారు వచ్చారనుకో అన్ని నిజాలు తెలుస్తాయి. అంత గందరగోళంగా ఉంది ఆనంద్ గారు. అసలు వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో. అలేఖ్య గారు, వాళ్ళు ఎక్కడున్నా అమ్మ కోసం ఇక్కడికి వచ్చేస్తారు. మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం మాటే మంత్రం. మురళి అప్పుడనగా వెళ్ళాడు. ఇంతవరకు ఫోన్ చేయలేదు, ఇంటికైనా రాలేదు. అసలు ఎక్కడికి వెళ్ళినట్టు? అసలు వంశీ వసుంధర బయటపడ్డారో లేదో. అత్తయ్య, ఏమైంది? ఇప్పుడు మాకన్నా మీరే ఎక్కువ ప్రమాదంలో ఉన్నారమ్మా. ఆ జోగేంద్ర మమ్మల్ని కిడ్నాప్ చేశాడు వదినా. వసుంధర గారు వంశీ సార్ వచ్చేంత వరకు మమ్మల్ని వదలని అక్కడే బంధించాడు. మేమిద్దరం తప్పించుకుని వచ్చేసాం. రాస్కెల్, ఎంత ధైర్యం వాడికి! మురళి ఉండుంటే ఇలా జరుగుండేది కాదేమో అత్తయ్య. అసలు ఇదంతా చేయిస్తుంది మీ అమ్మేనమ్మా. మురళి నిన్ను పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో మమ్మల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ జాడ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోందమ్మా. మా అన్నయ్య నువ్వు ఒకరినొకరు ప్రేమించుకునే కదా వదిన పెళ్లి చేసుకున్నారు. అన్నయ్య నీ మెళ్ళో 3 ముళ్ళు వేయడం ఐరేంద్ర గారికి ఇష్టం లేదు వదిన. మీరు బాధపడకండి మధుర. మా అమ్మకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ముందు మీరెవరికీ కనబడకూడదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండి. రండి, రా రండత్తయ్య, రా రా మధుర. వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నావు నక్షత్ర? ఎక్కడికేంట లెఖ్య? మనకి తెలిసిన వాళ్ళు వస్తే ఇంట్లోకే కదా తీసుకొచ్చేది. అత్తయ్య ఎంత చెప్పినా నమ్మలేదు. ఇంట్లో ఉన్నది వంశీ అన్నయ్య కాదు, ఇంకెవరో అంటుంటే మమ్మల్ని దారి మళ్లించడానికి ఇంకో నాటకం ఆడుతున్నారనుకున్నాం. ఎప్పుడు అర్థమైంది నక్షత్ర?
అసలు కథ నడిపిస్తుంది నువ్వు. చెప్పు నక్షత్ర, నీ మెళ్ళో తాళి కట్టింది మధుర వాళ్ళ అన్నయ్యేనా? ఇన్నాళ్ళు ఇంట్లో వంశీసర్ హోదాలో ఉన్నది తనే కదా? చెప్పు నక్షత్ర. ఇంకా చెప్పడానికే ఉంది అలేఖ్య గారు. ఈ కుట్రలో అతనికి కూడా భాగం ఉన్నట్టుంది. అసలేం ప్లాన్ చేశారు? ఈ ఇంటి నుంచి మా అన్నయ్యని ఎందుకు దూరం చేయాలనుకుంటున్నారు? మా అన్నయ్యని ఎక్కడ దాచారో చెప్పు నక్షత్ర. ఆనంద్ బాబు, మీరు ఆగండమ్మా. మీకు వీళ్ళ గురించి తెలీదు. వీళ్ళ వల్ల నష్టపోయింది మేమే. వాళ్ళని ఆపితే నిజానిజాలు నీకెలా తెలుస్తాయి ఆనంద్? అసలు ఈ జగన్నాటకం ఆడించింది మొత్తం వాళ్ళ అబ్బాయి మురళీనే. వదినా చూడు, ఇక్కడున్నారే వీళ్ళిద్దరూ నీకు సుపరిచితులే కదా. ఇన్నాళ్ళు మనింట్లో వంశీ స్థానంలో ఉన్న మురళీగాడి తల్లి చెల్లి వీళ్లే. ఈ పిచ్చిదాని మెళ్ళలో తాళి కట్టింది కూడా వీళ్ళ అబ్బాయి మురళీయే. మామ్, షటప్ బేబీ. ఈ ఇంట్లో ఉన్నది వంశీ కాదు ముర్రో అంటున్నా ఇన్నాళ్ళు ఎవ్వరూ పట్టించుకోలేదు. కళ్యాణ మండపంలో దీని మెళ్ళో తాళి కట్టి ఇంటి పరువు మొత్తం బజార్కిచ్చి ఆ మురళిగాడు ఎటో వెళ్ళిపోయాడు. వంశీ మన నుంచి దూరం చేసింది వీళ్లే వదినా. వీళ్ళనే అడుగు. అమ్మా, ఇన్నాళ్ళు మీ బిడ్డ నా బిడ్డగా ఈ ఇంట్లోనే ఉన్నాడు. తన్ని మేము క్షేమంగానే చూసుకున్నాం. ఇప్పుడు తను నా బిడ్డ కాదని తెలియగానే నాకు బాధగా ఉంది. అమ్మా మధుర, మా నుంచి మీరు ఏం ఆశించిదంతా చేస్తున్నారో నాకు తెలీదు. దయచేసి మా వంశీ ఎక్కడున్నాడో చెప్పండి అమ్మా. మధుర, మీ అన్నయ్య అంటే నీకెంత మమకారమో మా అన్నయ్య అంటే నాకు అంత ఇష్టం. మా అన్నయ్య ఎక్కడున్నారో చెప్పండి. ఆపండి చిన్న బావా. మా అమ్మని పట్టుకొని నిలదీయకుండా ఇన్నాళ్ళు మనల్ని కాపాడుకుంటూ వచ్చిన మురళి వాళ్ళ అమ్మ చెల్లిని అనుమానిస్తారా? అసలు వంశీ బావ వసుంధర దూరం అవడానికి కారణం మా అమ్మ. వసుంధరకి మురళికి బలవంతంగా పెళ్లి చేయాలనుకుంది. వసుంధరని చంపేసి వంశీ బావ స్పృహలోకి వచ్చాక నా మెళ్ళో తాళి కట్టించాలనుకుంది. ఈ అనర్థాలు జరగకుండా ఆపడానికే మురళి నా మెళ్ళో తాళి కట్టాడు. అసలు దోషి మా అమ్మే. బేబీ, అత్తయ్య, మధుర, మీరేనా నిజం చెప్పండి. అవునమ్మగారు, ఇన్నాళ్ళు నా కొడుకు మురళి వంశీబాబుకిచ్చిన మాట కోసమే ఇంట్లో పనిచేశాడు. మురళి నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవడం గిట్టక ఈవిడ మమ్మల్ని కిడ్నాప్ చేసి మమ్మల్ని అడ్డం పెట్టుకుని వంశీబాబు వసుంధర జాడ తెలుసుకోవాలనుకుంటోంది. మా అన్నయ్య చాలా మంచోడు మేడం. మీ మీద గౌరవంతోనే తనను తాను కోల్పోయాడు. వంశీ సార్ని వసుంధర గారిని కాపాడాలనుకున్నాడు, కాపాడుతూనే ఉన్నాడు. ఐరేంద్రి గారు మా అన్నయ్యని కూడా చంపాలనుకున్నారు. ఇప్పుడేమంటావు ఐరేంద్రి? వసుంధరి కళ్యాణ మండపం నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి కారణం నువ్వు కాదంటావా?
ఇప్పటికైనా నిజం చెప్పాయిరేంద్రి. ఎప్పుడు అబద్ధాలు చెప్పి కప్పిపుచ్చడం అత్తయ్యకి అలవాటే కదమ్మా. ఇప్పుడు నిజం ఎలా చెప్పగలరు? ఐరేంద్రి మేడం, ఎన్నాళ్ళు మనం పడుతున్న ఆవేదనను చూసి కూడా తన వైపే చెప్పుకుంది ఆనంద్ గారు. నా బిడ్డను నా నుంచి దూరం చేసి నువ్వు ప్రశాంతంగా ఉండగలవా ఐరేంద్రి? నా వంశీ నాకు చూపించు. అందరికీ సమాధానం చెప్పాల్సిన టైం వచ్చింది మామ్. నిజం చెప్పేసే. వంశీ సార్ని ఎక్కడ దాచారో చెప్పండి మేడం. ఏంటే చెప్పేది? వంశీని నా మేనల్లుడని వరుస తప్పించి నా అల్లుడిగా చేసుకుందాం అనుకున్నాను. మీ అన్నయ్య వల్ల వంశీ దూరం అయ్యాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా నాకు తెలీదు. నేనెలా చెప్పగలను? నువ్వు చెప్పనక్కర్లేదు ఐరేంద్రి. వసుంధర వంశీ కోసమే వెళ్ళింది. వంశీ వసుంధరలు క్షేమంగా ఇంటికొస్తారు.